Hey guys, Nishant here. Welcome back. And good morning from Wattawada, Kerala. యా పొద్దున్న లేచి కథలు పడే షార్ట్లు అన్నీ అయిపోయినాయి. గమ్మున చలి పెడుతుందని చెప్పి పోయి జాకెట్ వేసుకొని వచ్చిన బికాజ్ ఇట్స్ దాట్ కోల్డ్. అండ్ ఇక్కడ సన్ రైజ్ ఉండదు, సన్సెట్ ఉండదు ఇన్ వట్టవాడ బికాజ్ ఈ వట్టవాడ విలేజ్ సరౌండెడ్ బై హ్యూజ్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ మధ్యలో ఉన్న వ్యాలీలో ఈ వట్టవాడ విలేజ్ ఉంటుంది. సో నీదర్ యూ గెట్ టు సీ ద సన్ రైజ్ ఆర్ నీదర్ యూ గెట్ టు సీ ద సన్సెట్. ఇక్కడ సన్ రైజ్ చాలా లేట్గా అవుతుంది. అరౌండ్ 7:30 7:45కి సన్ రైజ్ అవుతుంది. అండ్ సన్సెట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది, లైక్ 5:15 5:30 వరకు ఖతం. ఓన్లీ థింగ్ ఈజ్ యూ గెట్ టు సీ ద లైట్, బట్ సన్ మాత్రం కనిపించదు. సో యాక్చువల్లీ వెయిటింగ్ ఆ మౌంటైన్ బ్యాక్ డ్రాప్ నుంచి సన్ రైజ్ అవుతుంది. బికాజ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న మౌంటైన్ మీద ఆల్రెడీ సన్ సాలిడ్గా ఉంది. సో ఇంకొక మేబీ 10-15 మినిట్స్లో వీ గెట్ టు సీ ద సన్. రావాలమ్మ, సన్ బయటికి రావాలి, లేకపోతే ఈ చలికి అస్సలు తట్టుకోలేము. సో చెప్పినా కదా సన్ ఇంకా రాలేదు, బట్ అక్కడ చూడండి మౌంటైన్ పైన ఇట్స్ ఆల్రెడీ ఫుల్ బ్లోన్. అండ్ రాత్రి మంచి ఒక 2.5 hours నడిచింది ఈ క్యాంప్ ఫైర్. మంచి ఇట్లా ఒక్కనే కూర్చొని ఐ వాజ్ ఎంజాయింగ్ ద స్టార్స్. మొత్తం స్టార్ గేజింగ్ ఇక్కడ నుంచి అయితే ఒక రేంజ్లో ఉండే భయ్. మీకు ఇమేజెస్ కూడా పెట్టినా కదా. సో దాట్స్ హౌ ఇట్ వాస్. అండ్ దేర్ యూ గో, ద ఫస్ట్ సైటింగ్ ఆఫ్ ద సన్ ఫర్ టుడే. మచ్ నీడెడ్. ఇట్స్ లైక్ 11 degrees రైట్ నౌ. సో 11 degreesకి సన్ కావాల్సిందే. చెల్లపోతే మంచిగా సన్ బాతింగ్ చేసి లోపల పోయి మళ్ళీ బాతింగ్ చేసి విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ వట్టవాడ. సో ఇది ఐరా హోమ్స్ది అప్పర్ డెక్. ఇదంతా అప్పర్ డెక్. నాది షో ఇది లోవర్ డెక్ ఇక్కడ కింద. సో ఇదంతా లోవర్ డెక్. అండ్ లోవర్ డెక్ నుంచి కూడా వ్యూ ఖతర్నాక్ ఉంది. సో ఈ డెక్ కన్నా కింద ఇంకో డెక్ ఉంది. సో దిస్ ఈజ్ మోర్ లైక్ సిట్ అవుట్, చిల్ అవుట్, బార్బెక్యూ కైండ్ ఆఫ్ అ డెక్. ఇది లాస్ట్ డెక్, ఇంతకుముందు చూపించిన కదా, లైక్ డైనింగ్, క్యాంప్ ఫైర్, బార్బెక్యూ అండ్ సమ్ లైవ్ కిచెన్ ఏరియా. మస్తుంది ఇది కూడా. ఖతర్నాక్ ఫ్యామిలీ స్పాట్ బై ఇది. అండ్ ఈవెన్ ఫర్ సోలో ట్రావెలర్స్ లైక్ మీ. టుడేస్ బ్రేక్ఫాస్ట్ ఈస్ గోయింగ్ టు బీ స్పెషల్. అంటే బ్రేక్ఫాస్ట్ డిష్ స్పెషల్ కాదు, నేనున్న సరౌండింగ్ స్పెషల్. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. There you go, dosa, 2 types of chutney and sambar, and that too in this location. అసలు ఏమన్నా అసలు నువ్వు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నా సూపర్ టేస్టీ అనిపిస్తుంది. ఏం ఫీల్ ఉంది భయ్ అది తింటుంటే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మెమరబుల్ బ్రేక్ఫాస్ట్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. ఫ్రెష్ అండ్ అప్. అండ్ యాక్చువల్లీ అయితే ఎక్కడ పోదు, జస్ట్ ఇక్కడనే రిలాక్స్ అయిపోదాం హోమ్ స్టేలోనే అనుకున్నా. హ్యావ్ టైమ్ టు
సీ నియర్ బై ప్లేసెస్. యాక్చువల్గా కొట్టవాడలో కూడా దెర్ ఆర్ ఫ్యూ అట్రాక్షన్స్. అట్రాక్షన్స్ అంటే వ్యూ పాయింట్స్ అనుకోండి. సో పుజతొట్టం వ్యూ పాయింట్ అని ఉంది. నా హోమ్ స్టే బ్యాక్ సైడ్ ఉన్న కొండనే, అది టాప్ అనమాట. అది ఎక్కాలి, బట్ అది ఎక్కడానికి ఒక 5 కిలోమీటర్స్ తిరిగి ఎక్కాలి. సో ఫస్ట్ అయితే అక్కడ పోదాం. అండ్ దాని తర్వాత ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, వట్టవాడ సిల్వర్ వాటర్ ఫాల్స్ అని. ఐ డోంట్ నో ఇప్పుడు వాటర్ ఉన్నాయో లేవో నాకు కూడా తెలియదు, బట్ లెట్స్ ట్రై. మీరు ఈ సిరీస్ మొత్తం చూసుంటే కంప్లీట్ ఆఫ్బీట్ డెస్టినేషన్స్ పోయినాం, అపార్ట్ ఫ్రమ్ వర్కల అండ్ పద్మనాభ స్వామి టెంపుల్. మిగతా అన్ని ఆఫ్బీట్ ప్లేసెసే. సో వై నాట్ ద యూజువల్ నేమ్స్? కేరళ అంటే గుర్తొచ్చే ప్లేసెస్ లైక్ మున్నార్, కొచ్చి, అలపి, కోవలం, అతిరపల్లి, వయనాడ్, త్రిశూర్, కుమిలి. వై నాట్ దీస్ ప్లేసెస్ అంటే నేను చెప్పిన కదా, నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేసినప్పుడే ఇవన్నీ కవర్ చేసేసిన. అండ్ ఇది 3rd టైం నేను రావడం. సో ఫస్ట్ 2 టైమ్స్ కూడా వర్కలా కవర్ చేయలేదని వర్కలా కవర్ చేసిన. దట్స్ ది ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ స్పాట్. మిగతా అన్నీ మీరు చూసుకుంటే కన్నూర్, ముజప్పిలంగడ్ బీచ్, ఇవన్నీ లిటిల్ ఆఫ్ బీట్. సో ఈ రైడ్లో మనది ఇది డే 13 అనుకుంటా. డే 13 డే 14 నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇదే ఐటినరీ నేను ఒకవేళ నా ఫ్రెండ్స్తో వస్తే మైట్ బి 1 వీక్లో ఫినిష్ ఆఫ్ చేసేస్తుండేనేమో. బట్ నాకు అట్లా ఇష్టం ఉండదు. ఐ లైక్ టు టేక్ థింగ్స్ వెరీ స్లోలీ అండ్ ఎంజాయ్ దట్ ప్లేస్. అది అంటారు కదా, ఆస్వాదించడం అని. యా, ఇప్పుడు అంటే ప్రతిదానికి ఒక పేరు పెడుతురు కదా, దే ఆర్ కాలింగ్ దిస్ స్లో ట్రావెలింగ్. ఫైండ్ అవుట్ అ గుడ్ ప్లేస్ టు స్టే, సిట్, చిల్, రిలాక్స్, నో హరీ, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, చలో 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 ఆ టైప్ కాకుండా ఒక దగ్గర కూర్చొని హాయిగా రిలాక్స్గా చిల్ అవుట్ మోడ్లో రిఫ్రెష్, రీఛార్జ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్ క్లిఫ్ కనిపిస్తుంది కదా, సో అదే పుజతొట్టం వ్యూ పాయింట్. సో అక్కడికి పోవడానికి 5 కిలోమీటర్లు ఇట్లా అని పోవాలి. సో ఆల్రెడీ టైం 11 అవుతుంది. మళ్ళీ ఇంకా ఎండ గట్టిగా కాకముందే అడిగి పోయేసి వచ్చేద్దాం చలో. సో ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది వట్టవాడది ఏరియల్ వ్యూ అనమాట. యూ సీ దోస్ టెర్రస్ ఫార్మింగ్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ వట్టవాడ అగ్రికల్చరల్ విలేజ్. సో పుజతొట్టం వ్యూ పాయింట్ నుంచి వట్టవాడ కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం వట్టవాడ వ్యాలీ. ఆ వ్యాలీలో ఫార్మింగ్ అండ్ వట్టవాడ విలేజ్. సో దిస్ ఈజ్ లైక్ అ ఏరియల్ వ్యూ ఆఫ్ వట్టవాడ. పైకి ఎండ గట్టి కొడుతుంది, వెదర్ మస్తు చల్లగా ఉంది, కానీ డైరెక్ట్ సన్ను మాత్రం గలీజా కొడుతుంది. ఆల్రెడీ మస్తు బొగ్గులాగా అయినా కేరళ ట్రిప్లో. అయ్యా అది పక్కన పెడితే, సో ఇప్పుడు ఈ వట్టవాడ విలేజ్, ఇది మొత్తం వట్టవాడ కిందకి వస్తుంది, ఈ వ్యాలీ మొత్తం. కానీ విలేజ్ మొత్తం ఒక్క దగ్గర ఉండదు, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అట్లా బిట్లు బిట్లు ఉంటుంది అన్నమాట. ఈ ఎంటైర్ వ్యాలీలో మీకు స్టేస్ ఉన్నాయి. సో చూస్ చేసుకోండి, బెస్ట్ స్పాట్ ఏదో చూస్ చేసుకోండి. బికాజ్ ఆన్లైన్ బుకింగ్ సైట్స్లో మీకు అన్నీ అవైలబుల్ లేవు. సో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో పుజతొట్టం వ్యూ పాయింట్ పోయి వచ్చినాక వట్టవాడలా జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చిన. అండ్ యాజ్ యూజువల్ హోమ్ స్టేకి వచ్చి చిల్ అవుట్ అవుతుంది అంతే. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది కూడా అందుకే, మస్తు రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంది. లైక్ ఈ ఆరామ్సే కూర్చొని ఎంజాయింగ్ ద మౌంటైన్ వ్యూ. జబర్దస్త్. టుడేస్ లంచ్ ఇట్ సేమ్ హోమ్ స్టే, మొత్తం హోమ్ మేడ్. వీళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భయ్య, అసలు ఫుడ్ అయితే ఇరుగా తీస్తురు వీళ్ళు. ద కుక్ ఫెంటాస్టిక్. కానీ చాలామంది
కేరళ ఫుడ్ పైన ఒక బ్యాడ్ స్టాంప్ వేసారు. లైక్ రైస్ ఇంత లావు ఉంటుంది, ప్రతి దాంట్లో కోకోనట్ వేస్తారు, గలీజ్ ఉంటుంది అని. ఎవడరా చెప్పింది అది? ఎంత డెలిషియస్ ఫుడ్ తిన్నా తెలుసా ఇప్పుడు అండ్ ఈ ట్రిప్ మొత్తంలో కూడా. అన్ప్రిడిక్టబుల్ మౌంటైన్ వెదర్. టైం ఇంకా 4 కూడా కాదు. ఇట్స్ ఆల్రెడీ క్లౌడెడ్ అండ్ ఇట్స్ ఫాగీ అండ్ ఇట్స్ చిల్లీ. అందుకే హెవీ జాకెట్ వేసుకున్నా. సిట్టింగ్ హియర్ లిస్నింగ్ టు సాఫ్ట్ మ్యూజిక్. నా స్పాటిఫైలో ఒకటి ప్లేలిస్ట్ తయారు చేసిన, క్యాంప్ ఫైర్ ప్లేలిస్ట్. సో ఇట్లాంటి లొకేషన్స్లో కూర్చున్నప్పుడు అది ప్లే చేస్తాం, మైల్డ్ మ్యూజిక్. అండ్ ఇక్కడ కూర్చున్నా కానీ ఆ మౌంటైన్స్ పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇంత మంచి వెదర్లో కాఫీ తాగకపోతే ఇలా. అసలు ఈ వెదర్కి ఒక కాఫీ షాప్ సెట్ అంతే. ఓ అండ్ బై ద వే మీకు వట్టవాడ గురించి చెప్పలేదు కదా. సో వట్టవాడ వచ్చి సీ లెవెల్ నుంచి 5400 feet హైట్లో ఉంటుంది. అండ్ మున్నార్ నుంచి జస్ట్ 50 kilometers, ఇఫ్ నాట్ 50-40 రఫ్లీ. సో ఈ విలేజ్లో మేజర్లీ దిస్ ఈజ్ నోన్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మింగ్ ల్యాండ్స్. మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇక్కడ పండిస్తారు, అండ్ దట్ ఇంక్లూడ్స్ స్ట్రాబెర్రీస్ యాజ్ వెల్. టెంపరేచర్ రేంజెస్ బిట్వీన్ 5 degrees to 20 degrees అంట. సో ఇయర్ రౌండ్ డెస్టినేషన్ యాక్చువల్లీ. మున్నార్కి సెకండ్ ఆర్ థర్డ్ టైం వస్తుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ స్టే హియర్ ఇన్ వటవాడ. లేదు 1 day టూర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోవచ్చు, అట్లా కూడా వేయవచ్చు. బట్ నా రికమెండేషన్ అయితే స్టే హియర్ ఫర్ 1 night అట్లీస్ట్. నేనైతే 2 nights స్టే చేస్తాను అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిగ్రెటింగ్ ఇట్. ఈ మౌంటైన్స్ మొత్తం మీద మీకు హోమ్ స్టేస్ అండ్ క్యాంప్ సైట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బుకింగ్ వెబ్సైట్స్లో ఈ స్టేస్ లేవు. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సర్చ్ చేసి చూస్ చేసుకోండి. సో నన్ను అడిగితే వట్టవాడ విలేజ్ దగ్గరన కన్నా వట్టవాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇట్లాంటి స్టేస్ దొరుకుతాయి విచ్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ సెరెయిన్ ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. యూ కెన్ హ్యావ్ సమ్ క్వాలిటీ టైమ్ ఓవర్ హియర్. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి పళని హిల్స్. పళని హిల్స్ అంటే దట్ కమ్స్ అండర్ తమిళనాడు. సో పళని హిల్స్కి కొంచెం అటు సైడ్ పోతేనే కొడైకెనాల్ వస్తుంది. సో వీఆర్ సమ్వేర్ నియర్ టు కొడైకెనాల్ ఏరియల్లీ. రోడ్ కనెక్టివిటీ అంటే ఆల్మోస్ట్ లైక్ 200+ kilometers. When people ask me, people అంటే some of my relatives and some of my friends, they'll ask like international trips ఎందుకు చేస్తలేవు అని. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎందుకు చేస్తున్నారు? దిస్ సో బ్యూటీ ఇన్ ఇండియా. లుక్ ఎట్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇండియాలో దేర్ ఆర్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ప్లేసెస్, రైట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్. దే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. అండ్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు నాకు ఇట్లా ఈ సోలో బైక్ రైడ్స్ నాకు ఇదేం తక్కువ ఖర్చు కాదు. నేను ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ట్రిప్తోనే నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పోయి రావచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అఫోర్డబిలిటీ, ఇట్స్ అబౌట్ the love towards India. And I feel like there's plenty of beauty. There are beaches, there are mountains, there are forests, there are desert, there are snow mountains, you name it, you have it. So idanto వదిలేసి ఇంటర్నేషనల్ అని ఎందుకు పడిచేస్తారు అనేది నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, ఓకే, వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, not just our country, we need to explore the world as well. I do agree with it, but first your country. And a lot of people do travel for international destinations. ఈ ఫోమో అనేది ఒకటి వచ్చింది, అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఎక్కడ మనము తక్కువైపోతాము, ఎక్కడ మనం వెనకబడిపోతాము, ఎక్కడ మనకు వాడు ఇజ్జత్ ఇవ్వడం అన్న ఫీలింగ్ ఎక్కువైపోయి అంత ఇంటర్నేషనల్ అది ఇది అని చెప్పి వాగుతుంటారు. పిచ్చా లైట్ తీసుకోండి, టేక్ యువర్ టైమ్, ఎక్స్ప్లోర్ యువర్ కంట్రీ ఫస్ట్, దెన్ ది అదర్. సీరియస్లీ నాకు ఈ ప్లేస్ అయితే వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు. హార్ట్ సేస్ ఎక్స్టెండ్ ద ట్రిప్, కానీ మైండ్ సేస్ లెట్స్ మేక్ ఎ మూవ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ day 14 of the trip, so it's really long. I can say that for a South Indian trip, just for one state, this is really long. చెప్పిన స్లో ట్రావెలింగ్ అని ఐఎమ్ డూయింగ్ దట్ దీస్ డేస్. అసలు వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు. బట్ వన్స్ నేను ఇంటికి పోతే ఐ విల్ బి లాక్డ్ అండ్ హుక్డ్. ఖతం.
ఐ డోంట్ ఈవెన్ నో మళ్ళీ నేను నెక్స్ట్ బైక్ రైడ్ ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు. అంత ఘోరంగా బిజీ అయిపోతాను నేను. దేర్ ఆర్ 2 వర్క్స్. ఒకటి నా ప్రొఫెషనల్ వర్క్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంట్లో కొంచెం రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. నాకు కొంచెం ఇంటీరియర్స్ ఇష్టం అనమాట. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీడ్ టు సెలెక్ట్, బై, కంపేర్ ప్రైజెస్, ఫైండ్ ద మార్కెట్ విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బై. ఇవన్నీ లొల్లిలు ఉన్నాయి. దానికి తోడు నా ప్రొఫెషనల్ వర్క్ కూడా. అండ్ ఈ ట్రిప్ మొత్తం వీడియోస్ అన్నీ తీయనైతే తీసినా కానీ ఎడిటింగ్కి టైం ఎప్పుడు దొరుకుతుందో నో ఐడియా, క్లియర్లీ నో ఐడియా. చాలా టైం పడుతుంది ఈ వీడియోస్ వచ్చేసరికి. బట్ ఎనీవేస్ దీస్ వీడియోస్ ఆర్ ఫర్ మై మెమరీ, ఫర్ ఫ్యూచర్, ఫర్ మై ఫ్యూచర్. అంతే. చెప్పినా కదా డే ఆఫ్ డూయింగ్ నథింగ్ అని. లిటరలీ ఏం చేస్తలేను. ఆ చైర్లో కూర్చొని ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ల్యాండ్స్కేప్. అండ్ సడన్లీ ఈవినింగ్ కదా, బర్డ్స్ అన్నీ వాటి గూడ్లలో పోతుంటాయి కదా, ఐ వాజ్ జస్ట్ సీయింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ స్మైలింగ్. అది నాకు కూడా తెలియదు, అది బ్యాక్గ్రౌండ్లో అట్లా అయిపోతుంది. ఈ ఇంద్రాన్ని అబ్జర్వ్ చేస్తే చీక్స్ ఇట్లు ఉన్నాయి. అంటే దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ గివ్స్ యూ ద నేచర్. అంటే మనకు తెలియకుండానే మనం ఒక హ్యాపీ జోన్లోకి వెళ్ళిపోతాం. చూసిరా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. సో రేపు పొద్దున 6 o'clockకి స్టార్ట్ కావాలనేది ప్లాన్. చెప్పినా కదా, వట్టవాడకు రావాలంటే మనం ఒక నేషనల్ పార్క్ త్రూ రావాల్సి వస్తుంది. సో ఆ నేషనల్ పార్క్ వచ్చి 6 o'clockకి ఓపెన్ చేస్తారు ఇది వెహికల్స్కి. బట్ వాళ్ళు ఏ టైంకి ఓపెన్ చేస్తారు అన్నది కాదు, కానీ నేనైతే జర లైట్ విజిబిలిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే పోతా. బికాజ్ అది థిక్ డెన్స్ ఫారెస్ట్ ఉంది అక్కడ. అండ్ లోపలికి వెళ్ళి ఏమొచ్చేది కూడా తెలియదు. సో కొంచెం లైట్ వచ్చినాకనే స్టార్ట్ అవుదాం అనేది ప్లాన్. చలో డిన్నర్ టైం అని చెప్పి లోవర్ డెక్ వచ్చిన. సో విల్ గో హ్యావ్ డిన్నర్. సో డిన్నర్ టు నైట్ చపాతీ అండ్ వెజ్ కర్రీ, ఆమ్లెట్ కూడా పెట్టిన. ఐ డోంట్ నో, ఈ మలయాళం వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి దే ఆర్ సో అబ్సెస్డ్ విత్ సాంగ్స్. అంటే ఇంత మంచి సెరైన్ పీస్ఫుల్ లొకేషన్స్లో యూ జస్ట్ ఎంజాయ్ యువర్ సరౌండింగ్, స్టార్ గేజింగ్, బర్డ్స్, రైట్? కానీ ఎప్పుడు చూడు ఆ లౌడ్నెస్ కావాలి వాళ్ళకి. ఆ లౌడ్ స్పీకర్స్ ఆన్ చేసి అన్ని ఐటమ్ సాంగ్స్ పెట్టి లొల్లి చేస్తారు. లైక్ ఆ మౌంటైన్స్ పైన ఉన్న స్టేజ్ కావచ్చు, ఆ వ్యాలీలో ఉన్న స్టేజ్ కావచ్చు, లౌడ్ మ్యూజిక్ పెట్టాలి, పక్కన ఉన్న డిస్టర్బ్ చేయాలి. అండ్ ఈ వ్యాలీలో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా డబల్ అప్ అవుతుంది అది. ఐ డింట్ లైక్ దట్. వాళ్ళ మెట్రోపాలిటన్లో ఉన్నప్పుడు పార్టీ అంటారు, వీకెండ్లో పార్టీ అంటారు, ఫ్రెండ్స్ని కలిస్తే పార్టీ అంటారు, రిలేటివ్స్ కలిస్తే పార్టీ అంటారు, ఈడికి వస్తే కూడా పార్టీ. ఏం పార్టీ రా, పార్టీ చచ్చిపోతున్నారు. కొంచెం మెడిటేటివ్ స్పేస్లో ఉంటే బాగుంటుంది కదా, కొంచెం రిఫ్రెష్ అవుతుంది. నీకేం తెలుసురా పార్టీ పోతే మాకు ఫుల్ రిఫ్రెష్మెంట్ అంటే మాత్రం ఇక ఏం చేయలేము. దెర్ ఇస్ నథింగ్ డూయింగ్ అబౌట్ ఇట్. సరే, అది పక్కన పెట్టేస్తే ఐ హైలీ రికమెండ్ దిస్ స్టే, ఐరా హోమ్స్, వట్టవాడ. సో మీరు ఎప్పుడైనా వస్తే స్టే at this place. You won't be disappointed. That's it for the video. Catch you guys in the next one. Bye-bye.